బీడు భూములను చీల్చుకుంటూ ఉరకలేస్తూ ముందుకు దూకుతున్న కృష్ణమ్మ గలగల సవ్వడులు తమ కళ్లను తామే నమ్మలేక మైమరిచి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న రైతన్నలు రాయలసీమను మళ్లీ రతనాల సీమగా మార్చేందుకు హంద్రీనీవా కాలువల్లో కృష్ణమ్మ బిరబిరా పరుగులెత్తుతుంటే ఇక మా పొలాలు బంగారు పంటలు పండుతాయంటూ అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరవు సీమలో మళ్లీ రతనాలు పండించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో నీరు పారించి బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయడంలో భాగంగా హంద్రీనీవాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్న లక్ష్యం దిశగా సాగుతున్నారు. హంద్రీనీవా నీళ్లను చూడకుండానే తమ తరం గడిచిపోతుందన్న భావనలో ఉన్న రైతన్నల కలను నిజం చేస్తూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రెండో దశలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో చెరువులను కృష్ణా జలాలతో నింపుతున్నారు. గతేడాది తొలి దశ పనుల్లో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్ నింపిన ప్రభుత్వం ఇప్పుడు జీడిపల్లి నుంచి 55 కిలోమీటర్ల మేర కాలువలకు నీరు వదిలారు. ఎక్కడికక్కడ ప్రధాన కాలువకు తాత్కాలిక పైపులు ఏర్పాటు చేసి దారి పొడవునా చెరువులు నింపుతున్నారు. ఊహించని రీతిలో పెద్ద ఎత్తున చెరువులకు నీళ్లు వస్తుండటంతో ఆనందంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. మాకు నీళ్లు రావు, మేము చూడలేము అనుకున్నాం సార్. మా కొడుకులకి చూస్తారేమో, మేము చూడలేము. అట్లా పేరుతో మా మంత్రి మా అక్కయ్య సొరవతో మాకు అప్పుని గ్రామాలన్నిటికీ నీళ్ళు చెరువులన్నిటికీ ఇస్తానంటే మాకు ఆనందంగా ఉంది సార్. మాకు రైతులకి నా జీవితంలో నాకు దాదాపు ఒక 60 ఏళ్ళు ఉంటాయి సార్. నా జీవితంలో ఇది నీళ్ళు చూడలేదు సార్. ఇప్పుడు మాకు ఆనందంగా ఉంది సార్. 20 ఏళ్ళు అయింది సార్ మాకు నీళ్లు లేక చెరువులకి. ఇప్పుడు నీళ్లు చూస్తుంటే సంతోషంగా ఉంది సార్. మాకు ఈ మానవాడు ధైర్యం బాగా దయచేసి నీళ్ళు ఇచ్చినాడు సార్. మాకు నీళ్ళు దయచేసి తాగే నీళ్ళు లేవు, బోర్లన్నీ ఉన్నగా ఎండిపోయా. మాకు కూడా ఈ పొద్దుటికి బాగా ఆనందంగా బాగా దయచేసి మహా తల్లి బాగా సురమని నీళ్ళు ఇచ్చినాడు సార్. చూడలేదు దేవుడు. ఈ ఆంధ్రీన వస్తుందని మేము కలలో కూడా నిజం కాదు మాకి. ఎందుకు ఇదంతా కాలువ అన్ని భూములన్నీ బొక్కలు పెట్టి కాలువలు తీస్తున్నారు అనుకున్నాం ఫస్ట్ టైము. ఆ కాలువ తీసిన తర్వాత కొన్ని లాగిపోయింది. ఊరికేంతా భూములన్నీ గబ్బులు అయిపోయారే, బతికంతా కాలువలు తీసేసారే అనుకున్నాము. అయితే మన నారా చంద్రబాబు వచ్చిన తర్వాత ఇది మా కళ నిజమైపోయింది. ఇప్పుడు దాదాపు 2006లోనూ 2007లోనూ అప్పుడు నిండింది చెరువు. ఇప్పుడు దాదాపు అంటే 12 ఏళ్ల కిందట నిండింది చెరువు నిండితే గానీ మాకు పంటలు, లేకపోతే పంటలు పండవు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చిత్తూరు జిల్లా వరకు హంద్రీనీవా జలాలు అందించాలన్న కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పనులు పరుగులు పెట్టించింది. జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు రాగా అక్కడి నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ కు తీసుకెళ్తే అనంతపురం జిల్లాలో పనులు పూర్తయినట్లే. ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గంలోని బద్దలాపురం వరకు నీటిని విడుదల చేశారు. మరో 48 కిలోమీటర్ల మేర నీటిని తీసుకెళ్లి గొల్లపల్లి రిజర్వాయర్ కు అనుసంధానం చేయాల్సి ఉంది. దీనికోసం మడకశిర వద్ద ఎత్తిపోతలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 20లోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించగా ఇప్పటికే మోటార్లు బిగిస్తున్నారు. కేవలం ప్రధాన కాలువకు నీరు వదలడమే గాక ఆ కాలువ వెంట ఉన్న చెరువులన్నీ నింపి సీమలో కరువు తరిమివేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో భాగంగానే హంద్రీనీవా నీటితో చెరువులు నింపేస్తున్నారు. మంత్రి పరిటాల సునీత కాలువ గట్లపై పర్యటిస్తూ ప్రత్యేక పూజలు చేసి చెరువులకు నీరు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవా కాలువకు నీళ్లు వస్తాయా రావా అనేది కూడా చాలా మందిలో కూడా తపన ఉండింది, లీడర్లో కూడా ఉండింది. ఎక్కడ బడ్జెట్ లేదు, ఈ పని అంతా కూడా పూర్తి స్థాయి ఎప్పుడవుతుంది, నీళ్లు ఎప్పుడు వస్తాయి అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన కూడా ఉండింది. నాకు కూడా ఒక అధికారి కూడా చెప్పేది, ఏదైనా పట్టదలైన మనిషి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి హంద్రీనీవా కాలువ పూర్తి చేశాం అన్ని చెరువులకి. నా నియోజకవర్గం ప్రజలైతే ఎంతో ఆనందంగా కూడా ఈ రోజు ఉన్నారు. రైతులు చూస్తే పండగ ఒక వారం నుంచి పైపులు తీసుకొని వచ్చి వాళ్ళ చెరువులకు నీళ్లను పోటీపడి నా చెరువు నింపుకోవాలని వాళ్ళలో ఒక తపన అనేది వచ్చేలాగా
మేము కూడా సృష్టించాం, చేశాం కూడా. ప్రతి ఒక్క రైతు కూడా కష్టపడి, మహిళా రైతులు గాని మగవాళ్ళందరూ కూడా, రైతన్నలందరూ కూడా వచ్చి కాలువల దగ్గర తీసుకొని చెరువులన్నిటికీ కూడా నీళ్లు నింపుకున్నారు. ఈ రోజు బద్దలాపురం చెరువుకు వస్తే కలకలలాడుతోందండి, చాలా సంతోషం అవుతుంది. శ్రీశైలం జలాశయం దాదాపు పూర్తిగా నిండడం, కృష్ణా డెల్టాకు ఇప్పటికిప్పుడు నీరు విడుదల చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల వీలైనంత మేర ఎక్కువ నీటిని హంద్రీనేవా ద్వారా వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు 20 టీఎంసీల నీటిని గొల్లపల్లి జలాశయం వరకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెలాఖరులోపు సాధ్యమైనంత ఎక్కువ నీటిని తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.